పార్ట్ 2 వచ్చేసి ఏడో రోజు కలెక్షన్ చూసుకుంటే మీకు దాదాపు 42,00,00,000 అయితే రావడం చూసాం. నెట్ అండి ఇది. దాదాపు 70,00,00,000 పైనే గ్రాస్ అయితే వచ్చింది. మంచి కలెక్షన్‌లే. ఎందుకంటే బుధవారం రోజు, ఏడో రోజు దాదాపు ఆహ్, ఆ కలెక్షన్ అంటే పర్లేదు. ఇంక మనకు తెలిసిందే 30,00,00,000 అయితే హిందీ సర్కిల్ నుంచే మెయిన్ టాప్ అదే. ఒక 2,00,00,000 నుంచి తమిళనాడు నుంచి అయితే వస్తుంది. ఇంక కర్ణాటక అలానే కేరళ నుంచి అయితే పెద్ద సపోర్ట్ ఏం లేదు. అసలు కోటి కూడా రావట్లేదు అక్కడైతే. చూడాలి వీకెండ్‌కి ఏమైనా వస్తాయేమో చూడాలి. ప్రస్తుతం శని, ఆదివారాల్లో. ప్రస్తుతానికైతే అక్కడి నుంచి ఆశించేదైతే ఏముండదు. మెయిన్ హిందీ సర్కిల్ అయితే తాండవం చేస్తుంది. నేపాల్ కావచ్చు, అన్ని నేపాల్ అటుపక్క ఆహ్, అస్సాము అసలకి ఇండియా వ్యాప్తంగా నార్త్ సర్కిల్ ఎక్కడైతే ఆ సినిమా ఉందో అంతలక్కడ యునానిమస్‌గా అయితే సినిమా అయితే హిట్ అయింది. అలానే అక్కడ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. 'పుష్ప' క్యారెక్టర్‌ని ఓన్ చేసుకున్నారు. చాలా ఇష్టంగా అయితే చూస్తున్నారు. ఎస్పెషల్లీ బీహార్ కూడా బాగా చూస్తున్నారు. అంతలక్కల అసలు నార్త్‌లో ఒక ప్లేస్ అని చెప్పలేం గానీ, అన్ని ప్లేసుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్‌గానే స్టార్టింగ్ రివ్యూసు ఇచ్చారు గానీ, స్టోరీ లేదు. ఇంత మాస్ ఓవర్ మాస్‌లా ఉందని కొంతమంది ఇచ్చారు ఓవరాల్‌గా. అయినప్పటికీ సినిమానైతే ప్రేక్షకులైతే చాలా ఆదరిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు బాలీవుడ్ సినిమాని చూడని విధంగా అయితే చూస్తూ ఉన్నారు. మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంగా ఆరో రోజుకి తెలిసిందే పోస్టర్ అయితే వచ్చేసింది. మన పోస్టర్ రాకముందే 10,00,00,000 ఖచ్చితంగా దాటిందని అయితే మాట్లాడుకున్నాం. కానీ అఫీషియల్‌గా అయితే నిర్మాతలైతే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. 1000, 2,00,00,000 అయితే వచ్చినట్టయితే చెప్తున్నారు. అంటే 10,200,00,00,000 అయితే వసూలైనట్టయితే చెప్పారు. వాళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఓవరాల్‌గా అయితే. మనం కూడా నియర్ బై వస్తదనుకున్నాం. కానీ ఇంకొంచెం తగ్గినట్టు అనిపించింది. సరే ఏదేమైనప్పటికీ మంచి కలెక్షన్‌లే వచ్చినియి. దాదాపు 6 రోజుల్లో ఫాస్టెస్ట్ గ్రాస్ 10,00,00,000 టచ్ చేసిన సినిమాగా అయితే 'పుష్ప' నిలిసింది. ఇంతకుముందు చాలా సినిమాలొచ్చినియి. 'బాహుబలి' వచ్చింది, 'ట్రిపుల్ ఆర్' వచ్చింది. అలానే 'కేజీఎఫ్' వచ్చింది. అలానే 'జవాన్', 'పఠాన్' ఇలా బాలీవుడ్ సినిమాలు చాలా వచ్చినియి. పెద్ద పెద్ద సినిమాలు. ఏ సినిమా కూడా ఇంత ఫాస్ట్‌గా అయితే టచ్ చేయలేదు. 'పుష్ప' అయితే చాలా 6 రోజుల్లోనే దాదాపు 1000,00,00,000 అయితే టచ్ చేసింది. ఒక హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేసింది. మరి దీన్ని బీట్ చేసే సినిమా ఏదైనా వస్తుందో మరి చూడాలి ప్రస్తుతానికి. ప్రస్తుతానికైతే దీని దరిదాపుల్లో ఏ సినిమా కూడా ఉండకపోవచ్చయితే నాకు తెలుస్తుంది. దీనికి 6 రోజులు కనీసం 1 వీక్ కన్నా టచ్ చేస్తే అనుకుంటే కష్టం ఉండిద్ది. ఎందుకంటే ఓవరాల్ కలెక్షన్‌లే 'ట్రిపుల్ ఆర్' కావచ్చు, లేకుంటే 'కేజీఎఫ్' కావచ్చు, 'కల్కి' కావచ్చు, మిగతా ఏ సినిమా 'పఠాన్', 'జవాన్' ఇవే ఓవరాల్ కలెక్షన్‌లే దాదాపు లాంగ్ రన్‌లో మొత్తం కలిపి దాదాపు 1000,00,00,000, 1,100,00,00,000, 1,200,00,00,000 ఉన్నాయి. మరి ఈ సినిమా అయితే 6 రోజులకే 1000,00,00,000 అయితే దాటేసింది. 7 రోజులతో కలుపుకొని దాదాపు 1040,00,00,000 అయితే వచ్చేసినియి. మంచి మంచి అంటే 1070,00,00,000, 1060,00,00,000 అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఓవరాల్‌గా అయితే గ్రాస్ అయితే చూద్దాం. ప్రస్తుతం అయితే సంచలనంగా కొనసాగుతూనే ఉంది. ఇంకా శని, ఆదివారాలు వచ్చిందంటే హిందీ సర్కిల్‌లో ఇంకా బీభత్సం కనబడబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా లాంగ్ రన్ ఉంది హిందీలో అయితే. ఇప్పుడిప్పుడే తగ్గేటట్టు కనిపించట్లా. ఎందుకంటే ఇంకా కనీసం ఇంకా 1 వీక్ అయితే ఉంది. ఎందుకంటే 20 తారీఖు డిసెంబర్ 20 తారీఖు దాకా అయితే సినిమాలైతే ఏమి లేవు. ఆ తర్వాత కొన్ని సినిమాలొస్తున్నాయి. బాలీవుడ్ గావచ్చు, తమిళ్‌లో గావచ్చు మంచి సినిమాలైతే కొన్ని వస్తున్నాయి. తెలుగులో గూడా కొన్ని సినిమాలొస్తున్నాయి. డిసెంబర్ 20 తారీఖు వరకైతే 'పుష్పకి' పెద్ద అడ్డేం ఉండకపోవచ్చు. ఆ సినిమాలొచ్చిన తర్వాత గూడా వాటి టాక్ సరిగ్గా లేకపోతే మటుకు మళ్ళీ 'పుష్పనే 2'నే ప్రభంజనం చేస్తుంది. క్రిస్మస్ హాలిడేస్ గూడా 'పుష్ప 2'నే తీసేసుకుంటుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే 'పుష్ప 2' ఒక మంచి సాలిడ్ కలెక్షన్‌తో ముందుకెళ్తుంది. తెలుగు, హిందీ సర్కిల్‌లో మంచిగా ఆడుతుంది. ఎస్పెషల్లీ హిందీలో ఆహ్, ఓన్ జేసేసుకున్నారు తెలుగు కన్నా గూడా.